రంగంలో రైతులు, రంగస్థలంలో పవన్ కళ్యాణ్. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న కథ. టమాటా, రెడ్ ఉల్లిపాయ రైతులు అమ్ముడుకు వచ్చిన ధర చూసి చేతులు జోడుతున్నారు. చివరికి మార్కెట్లో టమాటా బాక్స్ ధర రూ. 8 నుంచి రూ. 15కి పడిపోతే వాళ్ల జీవితాలు మసకబారిపోయాయి. రెడ్ ఉల్లిపాయ ధర కూడా గత నెలలో కనిష్ట స్థాయిలో ఉండిపోవడంతో రైతులకు ఎంత వేదన ఉందో ఊహించుకోవడం కష్టమే. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వేరే హంగామా. హరిహర వీర మల్లు సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరలు పెంచడంపై సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభ ప్రీమియర్ షోకు రూ. 600, నొప్పి పడని మల్టీప్లెక్స్ అన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కి రూ. 150 నుంచి రూ. 200 అదనపు ధర లాగించారని వార్తలు. ఇటీవల జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ ప్రభుత్వం తాత్కాలికంగా ఊరట ఇచ్చిందా అంటూ చర్చ సాగుతుంది. ఒకటి రైతుల తలతలలు, మరొకటి పవన్ కళ్యాణ్ సినిమాకు ఉన్న క్రేజ్. రైతు కష్టాలు దీనిలో మసకబారుతున్నాయి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి, మార్కెట్ పరిష్కారం కనుగొనాలి అనే రైతుల ఆకాంక్షలు ఒకవైపు, సినిమాకు అభిమానులు వేసే అద్దుల గురించి సామాన్యులు పరిహారం కోరుతారు. కానీ పవన్ కళ్యాణ్ అనే నటుడికి చేస్తున్న ఆ ఆదరణ చూస్తే ఇంతేనా అని అనిపిస్తుంది. రాజకీయంగా రైతులకు కావాల్సిన మద్దతు ఇవ్వగలిగితే, సినిమాల్లో మళ్లీ ఊపు కనిపించాలంటే రెండు రంగాల్లోనూ పవన్ కళ్యాణ్ అసలు ట్రెండ్ సెట్టర్ అని అభిమానిగా చెప్పాలి. ఒకవేళ ఆయన నేతగా, హీరోగా రైతులకు మద్దతుగా నిలిస్తే ప్రజలు ఆనందంగా సినిమా టికెట్ కు కూడా ఖర్చు చేయడానికి సిద్ధపడతారు. ఇదే అభిమాన హృదయం. మూలాలు రైతుల సమస్యలు, ధరల తిరోగమనాలు, సినిమా టికెట్ ధర కాంట్రవర్సీ, పబ్లిక్ రియాక్షన్, ఈ రెండు అంశాలను సమన్వయంగా పరిశీలిస్తే ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ అభిమానికి ఆయన సినిమా రిలీజ్ అనేది ఒక పండుగతో సమానం. మేము కోరుకునేది హీరోగానే కాకుండా రైతు సమస్యల్లో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నిలవాలని,